వైసీపీకి మరో కీలక నేత రాజీనామా చేశారు. కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ పార్టీ పదవికి, ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్టు కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. ప్రస్తుతం మనతో ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ అన్నారు. సార్, ఏంటి అసలు ప్రధాన కారణం ఏంటి? ఫస్ట్ టైం ఎంపీగా గెలిచారు, ఇప్పుడు ఒక్క టర్మ్ అవ్వగానే పార్టీకి రాజీనామా చేస్తున్నాడు. అంత విరక్తి వచ్చిందా రాజకీయాల మీద? రాజకీయాల మీద విరక్తి లేదండి. అంటే నేను ఒక పార్టీ తరఫున గెలిచాను, ఇండివిజువల్గా గెలవలేదు. కాబట్టి పార్టీ కట్టుబడి గత 4.5 అంటే అయిపోవచ్చింది, 5 సంవత్సరాలు పార్టీలోనే ఉన్నాను. నాకు మనసులో ఏ అసంతృప్తి ఉన్నా కూడా నేను పార్టీలో ఉండగా అది డిసిప్లిన్, పార్టీ డిసిప్లిన్ ప్రకారం అలజడి చేయకూడదు. కాబట్టి నేను ప్రశాంతంగా ఉన్నా, నా బాధలన్నీ నేను లోపలనే పెట్టుకున్నా, ఎక్కడ ప్రదర్శించలేదు. ఇప్పుడు సమయం వచ్చింది. అంటే ఏంటి సార్, అంత పార్టీ టికెట్ ఇచ్చారు, గెలిచారు, ఇప్పుడు ఆ పార్టీ మీద అసంతృప్తి గత కొన్నేళ్ళుగా భరిస్తున్నారు. ఏంటి అంత అసంతృప్తి ఏంటి? పార్టీ మీద అసంతృప్తి లేదు, ఒక సిస్టమ్ మీద. అక్కడ ఉన్న మనుషులందరూ కూడా మంచి వాళ్ళు, దేవుళ్ళతో సమానం. నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి నన్ను ఎంపీని చేశారు. నేను నా ఆస్తులకు నమ్ముకొని ఉండొచ్చు, అది వేరు విషయం కానివ్వండి. నా ఇష్టపూర్వకంగా నేను ఇది చేసుకున్నాను. నాకు పార్టీ మీద విరక్తి లేదు, ఒక సిస్టమ్. అంటే ఇప్పుడు ఎంపీ వారికి గ్రీవెన్సెస్ వస్తే ప్రజా సమస్యల గురించి వారు కూడా హామీలు ఇచ్చి ఉంటారు, మైక్లో మాట్లాడి ఉంటారు. మరి ఈ ఎంపీ ప్రజా సమస్యలను పరిష్కారం చేయడానికి వేదిక ఏంటి? పార్లమెంట్లో 18 టైమ్స్ నేను మాట్లాడగలిగాను. మరి దాని పరిష్కారం కావాలంటే పార్టీ కూడా సపోర్ట్ చేయాలి. నాకు అటువంటి సిస్టమ్ కనిపించలేదు. అంటే ఇప్పుడు పార్టీ నుంచి బయటకు వెళ్ళటానికి రీజన్ ఏం చెప్తారు? సార్, నేను నాకు ఇచ్చిన బాధ్యతలు నాకు చేతినైతే నేను చేశాను. ఇంకా ఫర్దర్ ఇక్కడ నేను కంటిన్యూ చేస్తే నేను ప్రజలకు న్యాయం చేయలేని అనిపిస్తూ ఉంది. నేను ఇచ్చిన హామీలు కానివ్వండి, ప్రజలు ఆశిస్తున్న వాళ్ళ ఆకాంక్షలు తీర్చే కెపాసిటీ నేను ఈ పార్టీ ఉంటే నేను చేయలేను. కాబట్టి ఒక ఇండివిజువల్గా, ఒక డాక్టర్గా, లేకపోతే ఒక సంఘ నాయకుడిగా, ఒక బీసీ సంఘం లేకపోతే ఒక చేనేత సంఘంలో ఒక నాయకుడిగా నేను వాళ్ళకి చాలా సేవ చేయగలుగుతాను. ఇప్పుడు ఒక పార్టీలో ఉన్నాను అనుకోండి, ఇప్పుడు నేను బీసీ సంఘాలకు వెళ్తే నువ్వు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున వచ్చావని చెప్పేసి తెలుగుదేశం వాళ్ళ దగ్గరికి రారు, కమ్యూనిస్టుల దగ్గరికి రారు, బీజేపీ వాళ్ళ దగ్గరికి రారు. అలా కాకుండా న్యూట్రల్గా ఉండి ఒక సంఘ నాయకుడిగా ఉన్నానంటే అన్ని వర్గాల వాళ్ళకు, అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీల వాళ్ళకు నేను అందుబాటులో ఉండి సేవ చేయగలుగుతాను. కాబట్టి ముందు నేను డిసోషియేట్ అయిపోవాలా. ఈ పార్టీలో ఉండగా నేను వేరే వాళ్ళని అట్రాక్ట్ చేయలేను. కాబట్టి నేను ప్రజాక్షేత్రంలో ఉండి అందరికీ సమానంగా సేవ చేయాలంటే డెఫినెట్గా నేను బయటికి రావాల్సిందే. కాబట్టి నేను మా పార్టీ పెద్దలకు ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటాను. అన్న, నేను రిజైన్ చేస్తున్నాను. మీరు నాకు ఇన్ని రోజులు ఇచ్చిన సహకారానికి ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ అన్న గారు, వారు నాకు దేవుడితో సమానము. తర్వాత అలాగే విజయసాయిరెడ్డి గారు, వారు నాకు చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. మిథున్ అన్న గారు, వీళ్ళందరూ నాకు బాగా హెల్ప్ చేశారు. మీరు ఇంతవరకు నాకు చేసిన హెల్ప్కు చాలా ధన్యవాదాలు అన్న. ఇంకా తర్వాత నేను ఇక మీదట ప్రజాక్షేత్రంలో వెళ్తాను, పార్టీకి సంబంధం లేకుండా ఇండివిజువల్గా నేను సోషల్ సర్వీస్ చేస్తాను. సార్, మీరు పార్టీ నుంచి బయటకు వెళ్ళే విషయానికి సంబంధించి ముఖ్యమంత్రిని, మీ పార్టీ అధ్యక్షుడిని కలిసే ప్రయత్నం చేశారు? ఆయనకు ఏమైనా చెప్పారా పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారనే అంశానికి సంబంధించి? నేను ఇంటర్వ్యూ అడిగాను. మాకు కేఎన్ఆర్ గారి ద్వారా మేము ఇంటర్వ్యూ తీసుకోవాలి, అంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి. కేఎన్ఆర్ గారికి నేను ఒక నియర్లీ 10 టైమ్స్ ఫోన్ చేశాను. 3 సార్లు వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. నేను పెడతాను అంటున్నారు. మోర్ దెన్ 2 months అయ్యింది. సో ఇంకా నాకు అపాయింట్మెంట్ రాదు, ఇంకా అయిపోతుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు మా టెన్యూర్ కూడా అయిపోతూ ఉంది. సరే, ఇప్పుడు డిసోషియేట్ అయిపోయి ఇంకా వాళ్ళ పద్ధతిలో వాళ్ళు పార్టీ నడుపుకుంటారు. నేను నా పద్ధతిలో నా జీవితం నేను జీవిస్తాను, ప్రజాక్షేత్రంలో ఉంటాను. పార్టీ టికెట్ రాదు అనే ఒక రీజన్ కూడా పార్టీకి రాజీనామా చేయటకు ఒక కారణంగా కూడా చెప్పొచ్చా? అలా అనుకోలేమండి, ఎందుకంటే దాని గురించి నాతో డిస్కస్ చేయలేదు, బయట కూడా ఎక్కలేదు. నాకు ఎవరో ఫోన్ చేశారు, ఒకైనా సోషల్ రీసెర్చ్ చేస్తారట. సార్, మీకు కర్నూలులో బీసీకి ఇవ్వచ్చు, లేకపోతే ఎమ్మిగనూరులో ఆయన కాకుండా మీకే ఇవ్వచ్చు అన్నారు. అయినా కూడా నేను ఐ థింక్ ఈ సిస్టంలో కొనసాగలేని అనిపిస్తామండి. నాకు డెవలప్మెంట్, బీసీకి సంబంధించి సాధికారత కానీ న్యాయం కానీ చేస్తామని పార్టీ కానీ జగన్ కానీ చెప్తున్న నేపథ్యంలో మీరు అదే పార్టీలో బీసీ ఎంపీగా ఉండి ఇప్పుడు రాజీనామా చేస్తున్న పరిస్థితి, అంటే అక్కడ బీసీలకి న్యాయం జరగట్లేదని మీరు మీ రాజీనామా ద్వారా చెప్పదలుచుకున్నారా? సామాజిక న్యాయం అంతో ఇంత ఉన్నది ఆ పార్టీలో. ఇప్పుడు మనకు వాళ్ళు పథకాలు ఇస్తున్నారు, అది చాలా మంచి పని. కానీ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్. అంటే ప్రజలు ఎప్పటికి కూడా యాచించే స్థానంలో ఉండకూడదు. వాళ్ళ సశక్తితో పైకి రావాలంటే డెవలప్మెంట్ కావాలి. సో ఆ డెవలప్మెంట్ లేదనే ఉద్దేశంతో మనం బయట ఉన్నామంటే గట్టిగా ఎవరైనా ప్రశ్నించవచ్చు. పార్టీలో ఉంటే మనం ఏమీ నోరెత్తకూడదు, అది సభ్యత కూడా కాదు. మీకు టికెట్ రావట్లేదు, కేవలం గుమ్మనూరు జయరాంకి కర్నూలు ఎంపీ ఇవ్వడానికి అధిష్టానం డిసైడ్ అయింది. ఈ నేపథ్యంలోనే మీరు రాజీనామా నిర్ణయానికి దిగారనేది ఒక ప్రచారం. లేదండి, నేను మొత్తం తుది శ్వాస వరకు కూడా ఎంపీ ఉంటామని చెప్పి ఏమైనా రూల్ ఉన్నదా? అలా కాదు కదా. ఏనాడైనా నేను ఎక్స్ ఎంపీ అవ్వాల్సిందే. ఏనాడైనా నేను ఎలక్ట్రల్ పాలిటిక్స్ నుంచి బయటకు వచ్చేసి వేరే జీవితం గడపాల్సిందే.
ఒక్కసారి 2 సార్లు 3 సార్లు ఎంపీ అని మనకేం రాసిపెట్టి ఉండదు కదా. నాకు అటువంటి దురాశ అయితే లేదు. అంటే పార్టీలో వ్యక్తులు ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదా ఈ టికెట్కి సంబంధించి? కానీ లేదు, నేను అందరితో ఫ్రెండ్లీగా ఉంటాను, నాన్ కాంట్రవర్షియల్. నేను ఉన్న సబ్జెక్ట్ మాత్రం మాట్లాడతాను, అందరితో ప్రేమగా ఉంటాను కాబట్టి నాకు అందరూ 100% మిత్రులే. వేరే పార్టీల నుంచి ఏమైనా ఆఫర్లు వచ్చినాయా, లేకపోతే రాజకీయాల నుండి పూర్తిగా రిటైర్మెంట్ తీసుకున్నట్టేనా సంజీవ్ కుమార్? నాకు ఇంతవరకు ఎటువంటి ఆఫర్ రాలేదండి, నేను ఎవరితో సంప్రదించలేదు. నాకు ఇద్దరు వచ్చారు, ఎవరో విలేకరులు అడిగారు, ఏమన్నా మీరు పలానా వాళ్ళతో కలపన్నా అంటే నాకు అవసరం లేదు. ఎందుకంటే పార్టీలో ఉండగా నేను అటువంటి తప్పు చేయకూడదు, అది రాజకీయంగా మంచి. ఇప్పుడు రాజీనామా చేశారు కాబట్టి ఏమైనా ప్రత్యామ్నాయంగా వేరే పార్టీలోకి వెళ్ళే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయా? నాకు 3 ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటి, నేను ఒక డాక్టర్గా పని చేసుకోవచ్చు, లేకపోతే ఒక సంఘ జీవితంలో సంఘ నాయకుడిగా చేయవచ్చు, తర్వాత పాలిటిక్స్లో కూడా చేరవచ్చు. ఒక ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను, ఇంకో పార్టీతో పోటీ చేస్తాను, ఐ కెనాట్ టెల్ నౌ, ఫ్యూచర్ నిర్ణయిస్తుంది. ఇది ఖచ్చితంగా కూడా పార్టీలో మరోసారి పోటీ చేసే అవకాశం లేదు, ఎందుకంటే పార్టీలో పదవి ఉంది కానీ ప్రజా సమస్యలు పరిష్కరించే అవకాశం లేదు కాబట్టి ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. ఇక భవిష్యత్తుకు సంబంధించి ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను, వేరే పార్టీ నుండి పోటీ చేస్తాను అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుందని చెప్పి అయితే కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఈశ్వర్తో శ్రీకాంత్, ఎన్టీవీ, విజయవాడ.